Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లో గుజరాత్ పోలీసులు మెరుపు సోదాలు చేపట్టారు. చిన్నారుల అక్రమ రవాణా కేసులో కింగ్ పిన్ మురుగన్ను అరెస్టు చేశారు గుజరాత్ పోలీసులు. నగరంలో ప్రధానంగా 3 ప్రముఖ ఫెర్టిలిటీ సెంటర్లలో తనిఖీలు చేపట్టారు. సికింద్రాబాద్ 49 ఐవీఎఫ్ సెంటర్లో గుజరాత్ పోలీసులు సోదాలు చేపట్టారు. మరోవైపు బంజారాహిల్స్ హెగ్డే ఐవీఎఫ్ సెంటర్లోనూ తనిఖీలు చేపట్టారు. కూకట్పల్లి నోవా ఐవీఎఫ్ సెంటర్లో రికార్డులను కూడా పరిశీలించారు. మురుగన్ గ్యాంగ్తో ఐవీఎఫ్ సెంటర్ల లింకులపైన ఆరా తీస్తున్నారు పోలీసులు. ఏడాది కాలంలోనే 25 మంది చిన్నారులను విక్రయించినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతేడాది చైతన్యపుడి కేసులో వెలుగులోకి వచ్చారు మురుగన్. తాజాగా 3 నెలల జైలు శిక్ష అనుభవించిన అనంతరం మళ్ళీ అదే దందా కొనసాగిస్తున్నాడు మురుగన్. ప్రస్తుతం గుజరాత్ పోలీసుల కస్టడీలో మురుగన్ గ్యాంగ్ ఉన్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ప్రధానంగా ఐవీఎఫ్ ద్వారా పిల్లలను కల్పిస్తామని గతంలో మోసాలకు పాల్పడినటువంటి ఘటన తెలంగాణ వ్యాప్తంగా సంచలనం రేపినటువంటి నేపథ్యంలో గుజరాత్కి సంబంధించి వీరితో లింకులు ఉన్నాయి అనేటువంటి ఆరోపణలు గతంలో కూడా వెలువరిశాయి. ఈ నేపథ్యంలో మురుగన్ను గతంలో కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మళ్ళీ అదే దందాను కొనసాగిస్తున్నాడు మురుగన్ గ్యాంగ్. సికింద్రాబాద్ 49 ఐవీఎఫ్ సెంటర్లో తాజాగా గుజరాత్ పోలీసులు సోదాలు చేపట్టిన అనంతరం బంజారాహిల్స్లో ఉన్నటువంటి హెగ్డే ఐవీఎఫ్, కుక్కడపల్లిలో ఉన్నటువంటి నోవా ఐవీఎఫ్ సెంటర్లను కూడా రికార్డులను పరిశీలించారు. ప్రధానంగా పిల్లల స్మగ్లింగ్కి సంబంధించినటువంటి అంశం మాత్రం ప్రకంపనలు రేపుతున్నటువంటి పరిస్థితులు. చిన్నారులకు సంబంధించి అక్రమ రవాణా కేసులో కింగ్ పిన్ మురుగన్ను అరెస్టు చేశారు పోలీసులు. ప్రజెంట్ గుజరాత్ పోలీసులు అదుపులో ఉన్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. పిల్లలు లేనటువంటి ఎవరైతే ధనిక దంపతులు ఉంటారో వాళ్ళనే ప్రధానంగా టార్గెట్ చేయడం, మరి ముఖ్యంగా రైల్వే స్టేషన్ల దగ్గర ఫుట్పాత్ల మీద నిద్రిస్తున్నటువంటి చిన్నారులను కిడ్నాప్ చేయడం, ఐవీఎఫ్ విధానం ద్వారా, సరోగసి విధానం ద్వారా వీరు పుట్టారని వారికి చెప్పి అక్రమంగా అమ్మడం, ఇది మురుగన్ గ్యాంగ్ గత కొంతకాలంగా చేస్తున్నటువంటి అక్రమాలు. తాజాగా మురుగన్ను అదుపులోకి తీసుకున్నారు గుజరాత్ పోలీసులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, చెప్పండి, ఐవీఎఫ్ విధానం గతంలో చైతన్యపుడి దగ్గర కొంతవరకు ప్రకంపన రేపినటువంటి అంశాన్ని మనం గమనించాం. తాజాగా గుజరాత్ పోలీసులు మురుగన్ను అరెస్టు చేసినట్లుగా తెలుస్తుంది. తాజాగా కొన్ని ఫెర్టిలిటీ సెంటర్ల పైన కూడా ఆల్మోస్ట్ దాడులు చేపట్టారు. పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎస్సీ రాజు, హైదరాబాద్ లోని ప్రముఖ ఫెర్టిలిటీ సెంటర్లు గుజరాత్ చెందినటువంటి పోలీసులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. సంచలన నిజాలు కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే చిన్నారులను అక్రమ రవాణా ముఠ నాయకులు మురుగన్ ఈ గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేయడంతో ఈ ఉదంతం అంతా కూడా బయటకు వచ్చిన పరిస్థితి కనబడుతుంది. అయితే గతంలోనూ ఇతడు ఇదే తరహాలో, అంటే మా పిల్లల్ని కిడ్నాప్ చేసి మరి అటు తరలించడం కావచ్చు, దీంట్లో భాగంగానే ఆయన అప్పుడు పోలీస్ స్టేషన్ అంటే పోలీసులు అరెస్ట్ చేసి పెద్ద ఎత్తున మరి దీనికి కూడా చేసిన పరిస్థితి ఉంది. దాంతో పాటు ఇప్పుడు పెద్ద ఎత్తున హైదరాబాద్ లో ఏకకాలంలో చేసినటువంటి ఈ మొత్తం వ్యవహారానికి ఇక్కడ ఒక్కసారిగా గుజరాత్ పోలీసులు ఇటు సికింద్రాబాద్ లోని ఒక ఐవీఎఫ్ సెంటర్ లో, అలాగే బంజారాహిల్స్ లోని హెగ్డే ఐవీఎఫ్ సెంటర్ లో, అలాగే కుకుట్పల్లిలోని నోవా ఐవీఎఫ్ సెంటర్ లో ఒక ఏకకాలంలో వీళ్ళు సోదాలు అయితే నిర్వహించిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ ఏడాది, కేవలం ఏడాదిలోనే 25 మంది పిల్లలను మరి చిన్నారులను కూడా మరి విక్రయించినట్టు ప్రాథమిక విచారణలో తెలుస్తున్న పరిస్థితి కనబడుతా ఉంది. దీనిపైన మరి ఫెర్టిలిటీ సెంటర్లకు ఉన్నటువంటి ఏదైతే ఈ సంబంధాలు ఉన్నాయో, ఇటు మురుగన్ తో పాటు ఇంకెవరికైనా సంబంధం ఉందా, లేదంటే ఇంకా దీంట్లో ఎవరైనా పెద్ద కింగ్ ఫిషర్స్ ఎవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేసిన పరిస్థితి కనబడుతా ఉంది. అయితే లాస్ట్ టైం ఏదైతే గతంలో చైతన్యపూర్లో జరిగినటువంటి ఇలాంటి కేసులోనే మరి మురుగన్ జైలు శిక్ష పడడం, మరి జైలు శిక్ష పడిన తర్వాత మళ్ళీ బయటికి వచ్చిన తర్వాత కూడా మరి ఇదే పనిగా పెట్టుకోవడం ఒక్కసారిగా హైదరాబాద్ లో మొత్తం కూడా ఈ ఘటన కలకలం రేపుతున్న పరిస్థితి కనబడుతా ఉంది. అయితే అంతర్రాష్ట్ర శిశు విక్రయాల ముఠ కింగ్ పిన్ నాగరాజు అలియాస్ మురుగన్ మరి గుజరాత్ పోలీసులు తెలంగాణలో కాగజ్ నగర్ లో అరెస్ట్ చేసిన పరిస్థితి కనబడుతా ఉంది. అయితే ప్రధానంగా గుజరాత్ లోనే ఈ మొత్తం కూడా దేవ్ అనే 4 ఏళ్ల బాలుడిని కిడ్నాప్ చేసి ఈ మొత్తం కూడా ఆ వ్యవహారంలో పోలీసులు చాకచక్యంగా మరి మురుగన్ ని పట్టుకున్న పరిస్థితి కనబడుతా ఉంది. మొత్తం కూడా ఏఐ టెక్నాలజీని ఉపయోగించి భారీ నెట్వర్క్ ను కూడా మరి లింకుల పైన కూడా మరి వాళ్ళు ఫోకస్ చేసినట్టు తెలుస్తా ఉంది. అయితే ప్రధానంగా ఐవీఎఫ్ సెంటర్లకి మురుగన్కి ఏం సంబంధాలు ఉన్నాయి అనే కోణంలో కూడా ప్రస్తుతం
పెద్ద ఎత్తున మరి వాళ్ళు విచారణ చేస్తా ఉన్నారు. మొత్తం సత్య కొంతవరకు అంటే ప్రధానంగా బయట ఉన్నటువంటి పిల్లలను కొంతమందిని కిడ్నాప్ చేయడం లేదు, వారికి ఎంతో కొంత మొత్తంలో ఇవ్వడం, ధనిక దంపతులే టార్గెట్ గా టెస్ట్ బ్యూబీలుగా చిత్రీకరించడం, వారికి ఐవీఎఫ్ విధానంలో వీరు పుట్టారని పూర్తి స్థాయిలో వారిని నమ్మపలకడం. సో ఈ మొత్తం మోసాలకు పాల్పడుతున్నటువంటి వైనం కనబడుతుంది. మురుగన్తో పాటుగా ఇంకా ఎవరినైనా అదుపులోకి తీసుకున్నారా ఈ కేసుకు సంబంధించి తాజాగా? డెఫినెట్ గా మురుగన్ తో పాటు ఇంకా అంటే మొత్తం కూడా విచారణ జరుగుతుంది. దీంట్లో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి సిరాజ్. అంటే మురుగన్ గతంలో సంతానలేమి కేంద్రాలు ఏదైతే ఎగ్ డోనర్లను ఉన్నారో ఈ సరఫరా చేసే బ్రోకర్ గా ఆయన పనిచేశాడు. ఆ పరిచయాలతోనే సికింద్రాబాద్ లోని ఏదైతే ఈ 49 ఐవీఎఫ్ సెంటర్ ఉందో, అలాగే బంజారాహిల్స్ లోని హెడ్డే ఐవీఎఫ్ సెంటర్ ఉందో, కుకట్పల్లి నోవా ఐవీఎఫ్ సెంటర్ లో ఇట్లాంటి సెంటర్లలో మరి వాళ్ళు ఖచ్చితంగా ఈ ట్రాఫికింగ్ కి పాల్పడినట్టయితే పోలీసులు గుర్తించిన పరిస్థితి అయితే కనబడుతోంది. అయితే మొత్తం కూడా పుట్టిన 24 గంటల నుంచి అంటే ఇక్కడ పిల్లల విక్రయం ఎలా ఉంటుందంటే పుట్టిన 24 నుండి 48 గంటల్లోపే పసిబిడ్డలను సేకరించి ఒక్కో బిడ్డకు దాదాపు 5 లక్షల పైన మరి విక్రయిస్తున్నట్లు మొత్తం కూడా మరి పోలీసులు నిర్ధారించారు. అయితే నెట్వర్క్ ఈ ముఠా తెలంగాణతో పాటు గుజరాత్, మహారాష్ట్ర, ఢిల్లీ ఇంకా మొత్తం ఏదైతే భారతదేశంలోనే మరి అన్ని రాష్ట్రాల్లో కూడా విస్తరించి ఉంది అని అయితే పోలీసులు ప్రస్తుతం గుర్తించిన పరిస్థితి ఉంది. ప్రధానంగా ఇంకా విచారణ జరుగుతుంది. దీనికి సంబంధించి 10 రోజులు కస్టడీకి తీసుకొని ముఠా పైన మొత్తం కూడా మరి విచారణ చేస్తామంటూ కూడా పోలీసులు తెలుపుతున్నారు. పెద్ద ఎత్తున ఈ కేసుకు సంబంధించి ఆయనతో పాటు ఇంకా కీలక వ్యక్తులు ఎవరైనా ఉన్నారా, లేదంటే బిగ్ షాట్స్ ఎవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఏదేమైనప్పటికీ సత్య ప్రధానంగా తనిఖీలు చేపట్టినటువంటి సికింద్రాబాద్ తో పాటుగా బంజారాహిల్స్, అదేవిధంగా ఈ కుక్కట్పల్లి, ఈ ఫెట్టి సెంటర్లకు సంబంధించి పాత్ర ఏమైనా ఉందా? అక్కడ కూడా పోలీసులు సోదాలు చేపట్టారు, ఏమైనా కీలకమైనటువంటి డాక్యుమెంట్లు ఏమైనా స్వాధీనం చేసుకున్నారా? దానికి సంబంధించిన డీటెయిల్స్ డెఫినెట్ గా అంటే వాళ్ళ సహకారంతోనే ఈ మురుగన్ అనే వ్యక్తి మొత్తం కూడా ఈ కేసుకు సంబంధించి కదలికలు ఉన్నాయనేది అయితే ఖచ్చితంగా గుర్తించారు. ఈ 3 ఏవైతే ఉన్నాయో బంజారాహిల్స్ కావచ్చు, కుకట్పల్లి కావచ్చు, అలాగే సికింద్రాబాద్ కావచ్చు, ఈ 3 ఐవీఎఫ్ సెంటర్లకు సంబంధించి ఆ మొత్తం అంటే ఆయన పాత పరిచయాల దీంతోనే ముందుకెళ్లారు. ఈ కేసులో కీలక పరిణామం ఉంది. సో ఖచ్చితంగా పోలీసులు కూడా గుర్తించాల్సింది వీళ్ళకి ఈ 3 ఐవీఎఫ్ సెంటర్లకు ఆయనకు పరిచయం ఉంది. వాళ్ళ ప్రోత్సాహంతోనే ఇదంతా జరుగుతుంది అనేది మాత్రం పోలీసులు గుర్తించిన పరిస్థితి ఉంది. అయితే ఇంకా ఆయనను కస్టడీకి తీసుకుంటే ఇంకా కూడా మరి ఈ ఉదాంతానికి సంబంధించినటువంటి కీలక సమాచారం రాబట్టే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా 10 రోజులు కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తా ఉంది. సో ఏదేమైనప్పటికీ ఒక్కసారిగా ఈ పిల్లలు ట్రాఫికింగ్ సంబంధించి సో ఈ ఐవీఎఫ్ సెంటర్ల త్రూనే కాకుండా ఏదైతే కొంతమంది పిల్లలు బయట ఎవరైతే ఈ రైల్వే స్టేషన్లలో కావచ్చు, బయట ఎక్కడైనా ఒంటరిగా కనిపించిన పిల్లలను కూడా, చిన్న పిల్లలు 5 సంవత్సరాల్లో పిల్లల్ని కూడా తీసుకొని మరి పెద్ద ఎత్తున అక్కడ ఈ ట్రాఫికింగ్ కి పాల్పడుతున్నట్టు తెలుస్తా ఉంది. ఇంకా మరి పోలీసుల కస్టడీలో ఎలాంటి నిజాలు బయటపడతాయి అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. రైట్ సత్యం, థ్యాంక్ యూ. ప్రధానంగా ఈ ఐవీఎఫ్ సెంటర్లకి సంబంధించి కొంతవరకు కలకలం రేపుతున్న తాజాగా హైదరాబాద్లో గుజరాత్ పోలీసులు మెరుపు దాడులు చేపట్టిన తర్వాత చిన్నారుల అక్రమ రవాణా కేసులో కింగ్ పిన్ మురుగన్ను అరెస్టు చేశారు. నగరంలో ఉన్నటువంటి 3 ప్రముఖ ఫెర్టిలిటీ సెంటర్లను కూడా తనిఖీలు చేపట్టారు. ప్రధానంగా సికింద్రాబాద్ ఫెట్టి ఐవీఎఫ్ సెంటర్లో గుజరాత్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. అదేవిధంగా బంజారా హిల్స్లో ఉన్నటువంటి హెగ్డే ఐవీఎఫ్ సెంటర్, కూకట్పల్లిలో ఉన్నటువంటి నోవా ఐవీఎస్ సెంటర్లో కూడా రికార్డులను పరిశీలించారు. మురుగన్ గ్యాంగ్ చేపడుతున్నటువంటి అక్రమాలు అంతా ఇంత కావు. సాధారణంగా మనం చూస్తూ ఉంటాం రైల్వే స్టేషన్ల సమీపంలో, ఫుట్పాత్ల సమీపంలో ఉన్నటువంటి అనాథ పిల్లలు. సో ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో కుటుంబాలు, వారిని ప్రధానంగా టార్గెట్ చేస్తూ ఉంటారు. వారికి సంబంధించి 5 ఏళ్ల లోపు పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలకి సంబంధించి ఎంతో కొంత వారికి అప్పగించడం లేదా కిడ్నాప్ చేయడం, ఈ తరహాలో ఆ పిల్లల్ని తీసుకొని వచ్చి వారు కూడా టెస్ట్ బేబీలుగా ప్రధానంగా పరిగణిస్తూ ఐవీఎఫ్ సెంటర్ల ద్వారా పుట్టినటువంటి వ్యక్తులుగా, పిల్లలుగా, బాలలుగా కూడా చిత్రీకరించి స్థానికంగా ఉన్నటువంటి ఆశా వర్కర్లు కానివ్వండి, డాక్టర్లు కానివ్వండి, ఆర్ఎంపీలకు సంబంధించి తప్పుడు డాక్యుమెంట్లను కూడా క్రియేట్ చేసి ఈ పూర్తి స్థాయిలో ధనిక దంపతులే టార్గెట్గా, పిల్లలు లేని దంపతులే టార్గెట్గా 3 నుంచి 5 లక్షల రూపాయలకు కూడా పిల్లలను అమ్ముతున్నటువంటి వైనం కనబడుతుంది. మురుగన్ గ్యాంగ్తో ఐవీఎఫ్ సెంటర్ల లింకులపైన కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఏడాది కాలంలో దాదాపు 25 మంది చిన్నారులను కూడా విక్రయించినట్లుగా గుర్తించారు. ప్రధానంగా పిల్లలను స్మగ్లింగ్ చేస్తున్నటువంటి ఈ ముఠా దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాలకు కూడా తరలిస్తున్నటువంటి వైనం తాజాగా వెలుగులోకి వస్తుంది. ప్రధానంగా గుజరాత్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, ముంబై నుంచి
చిన్నారులను తీసుకొని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లుగా తెలుస్తుంది. సో దీంట్లో ఈ ఫెట్టి సెంటర్ల యొక్క పాత్ర పైన కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. సో దాదాపు 3 నుంచి 5 లక్షల రూపాయలకు ఒక్కొక్క పిల్లల్ని కూడా సో అక్రమంగా తరలిస్తున్నటువంటి వైనం, అమ్ముతున్నటువంటి వైనమే మాత్రం తాజాగా కొంతవరకు సంచలనంగా మారుతుంది. IVF మోసాలు ముందు నుంచి గమనిస్తూనే ఉన్నాం. చైతన్యపురిలో చోటు చేసుకున్నటువంటి ఘటన తర్వాత ఒక్కసారిగా వెలుగులోకి వచ్చినటువంటి వైనం మనం చూసాం. అప్పుడే మురుగన్ను అరెస్టు చేశారు. 3 నెలలు జైల్లో ఉన్నటువంటి తర్వాత మళ్ళీ అదే దందా కొనసాగిస్తున్నాడు మురుగన్ గ్యాంగ్. ప్రస్తుతం గుజరాత్ పోలీసుల కస్టడీలో మురుగన్ గ్యాంగ్ ఉన్నారు. ప్రధానంగా బంజారా హిల్స్తో పాటుగా సికింద్రాబాద్, కుక్కట్పల్లిలో ఉన్నటువంటి IVF సెంటర్లకు సంబంధించినటువంటి అక్రమాలు, వాటి పాత్ర పైన కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. మరి ముఖ్యంగా సరోగసి రాకెట్కి సంబంధించినటువంటి అంశాలపైన కూడా పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఫెట్టి సెంటర్ల యొక్క మోసాలు, DNA టెస్ట్ తేలినటువంటి అంశాలు కూడా సో ప్రధానంగా దీంట్లో ఉన్నటువంటి అంశం. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే పిల్లలు వాస్తవంగా పుట్టినటువంటి అంశం, కిడ్నాప్ చేసి IVF సెంటర్ల ద్వారా వీటిని పుట్టించాం అనేటువంటి ఇష్యూ. సో ఈ 2 అంశాలే ప్రధానంగా ఇక్కడ ఈ మోసాలకు కీ రోల్ పోషిస్తున్నాయి. బయట ఉన్నటువంటి పిల్లలను అక్రమంగా కిడ్నాప్ చేయడం, మరొకరికి అదే పిల్లలను IVF పిల్లలుగా నమ్మించి మోసపలికి లక్షల రూపాయల దందాకి పాల్పడుతున్నటువంటి వైరం మనం గమనిస్తున్నాం. సో హైదరాబాద్లో తాజాగా గుజరాత్ పోలీసులు మెరుపు సోదాలు చేపట్టారు. వివిధ ఫెట్టి సెంటర్లపైన సోదాలు, మెరుపు దాడులు కూడా చేపట్టారు. అక్రమంగా రవాణా చేస్తున్నటువంటి కేసులో మురుగన్ను కూడా అరెస్టు చేశారు. మురుగన్ వెనుక ఇంకా ఎవరున్నారు? ఈ గ్యాంగ్ సంబంధించినటువంటి చైన్ మాత్రం ఇక్కడ లాగితే గుజరాత్ వరకు తేలుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. వివిధ రాష్ట్రాల్లో కూడా ఇతని యొక్క ప్రమేయం, హస్తం ఉన్నటువంటి పరిస్థితి. సో ఏమీ తెలియని ధనిక దంపతులే టార్గెట్గా వీరు మాత్రం పూర్తి స్థాయిలో మాత్రం అక్రమాలకు పాల్పడుతున్నారు. దాదాపు 25 మంది పిల్లలను ఇప్పటికే అక్రమంగా అమ్మినట్లుగా తేలింది. దీనిపైన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు. ఇంకా మురుగన్ వెనుక ఉన్నటువంటి వారి కోసం కూడా చైన్ మొత్తం లాగుతున్న సిచ్యువేషన్ కనబడుతుంది. IVF సెంటర్లకు సంబంధించి మోసం తాజాగా మరోసారి బట్టబయలైనటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం.